హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. ఈ రోజు మన వీడియోలో కొబ్బరికాయతో 2 రకాల డెజర్ట్ రెసిపీస్ అయితే చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 టెంకాయలను అయితే తీసుకుంటున్నాను. అంటే 4 కొబ్బరి చిప్పలు అనేవి వచ్చాయన్నమాట. నాకు టోటల్ గా బ్యాక్ సైడ్ ఉండే ఆ గ్రే పార్ట్ ని మొత్తం తీసేసి వైట్ పార్ట్ వరకే ఉంచుకొని చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకోవాలి. నాకు టోటల్ గా ఈ వీడియోలో చూపిస్తున్న కప్పు ప్రకారం 2 కప్పులు అయితే వచ్చాయి. సో ఈ 2 కప్పులతో ఇప్పుడు నేను టెంకాయ పాలను అయితే సపరేట్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ కొబ్బరి చిప్ప ముక్కలని ఫస్ట్ మెత్తగా అయితే పొడి చేసేసుకోవాలి. తర్వాత 2 కప్పుల వాటర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకొని కొబ్బరి పాలను అయితే తీసుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా అయితే గ్రైండ్ అయిపోవాలి. అప్పుడే మనకి చిక్కటి కొబ్బరి పాలు అయితే వస్తాయి. తర్వాత ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ సహాయంతో కొబ్బరి పాలను అయితే సపరేట్ చేసేసుకోవాలి. మీరు ఇలా అయినా సపరేట్ చేసుకోవచ్చు, ఆర్ ఏదైనా ఒక క్లాత్ ని తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని అంతా వేసేసి కూడా కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కొబ్బరి పాలని సపరేట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి పాలు తీసేసిన పిప్పి అనేది ఉంటుంది కదా, అది కూడా వేస్ట్ గా పడాల్సిన అవసరం లేదు. దాంతో కూడా మనం ఇంకొక డెజర్ట్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాము. అందువల్ల మొత్తం తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. మరి నెక్స్ట్ ఒక 1/2 కప్ కార్న్ ఫ్లోర్ ని తీసుకొని మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులో ఎక్కడ ఉండలు లేకుండా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ ని ముందుగా మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలలో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ షుగర్ ఇష్టంగా తినే వాళ్ళైతే ఇంకొక 1 or 2 స్పూన్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 1/2 కప్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ లోనే మనం వేసిన కార్న్ ఫ్లోర్ వలన ఇది చాలా థిక్ గా అయితే వచ్చేస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పరంగా థిక్ గా వస్తే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత మన ఇంట్లో ఉండే ఏ స్టీల్ బాక్స్ నైనా తీసుకొని అందులో ముందుగా మనం తయారు చేసుకున్నది మొత్తం వేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఒక 1 to 2 hours పాటు పెట్టుకుంటే మనకి కొబ్బరి జున్ను అనేది రెడీ అయిపోతుంది. దీన్ని కోకోనట్ పుడ్డింగ్ అని కూడా అంటారు. చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది. మనం టచ్ చేసినప్పుడే సాఫ్ట్ గా అసలు చాలా చూడ్డానికి టెక్స్చర్ గానీ స్మెల్ గానీ టేస్ట్ గానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మనం ఇందులో ఏ ఫ్లేవర్స్ యాడ్ చేయలేదు కాబట్టి ప్యూర్ గా చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని మనం బౌల్ ఇచ్చినట్టయితే ఆ పుడ్డింగ్ అనేది ఈజీగా డ్రాప్ అయితే అయిపోతుంది. ఫైనల్ గా మనం ఏదైనా గార్నిషింగ్ కి పెట్టేసుకొని తినేయడమే. మీ ఇంట్లో ఎవరైనా గనక స్వీట్ లవర్స్ ఉంటే డెఫినెట్ గా ఈ రెసిపీని ట్రై చేసి వాళ్ళకి పెట్టండి. వాళ్ళకి డెఫినెట్ గా అయితే నచ్చుతుంది. అండ్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. నైఫ్ తో కట్ చేస్తే కూడా చేతిలో కూడా జారిపోతా ఉంది. అంత సాఫ్ట్ గా అయితే ఉండింది అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా మీరు ట్రై చేసి అయితే చూడండి. ఎలా ఉంది పాపా? ఇప్పుడు ముందుగా మిగిలిపోయిన కొబ్బరి పొడితో ఇంకొక డెజర్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక బాండల్ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం బాగా కరిగాక ఇక్కడ నేను 2 కప్స్ కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెంగా టేస్ట్ కి యాలక్కల పొడిని అండ్ ఒక 1/2 కప్ చక్కెరని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. ఇంకొంచెం ఎక్కువ స్వీట్ తినాలి అనుకుంటే ఇంకొక 1 or 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక 1/2 కప్ పాలని కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా ఇంకిపోయే వరకు అయితే కలుపుకోవాలి. బాగా కొంచెం అంతా దగ్గరికి పడిన తర్వాత ముందుగా ఒక ప్లేట్ లో మనం గీని అప్లై చేసుకోవాలి. ఆ ప్లేట్ లో మనం ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈ టెక్స్చర్ వచ్చేసి మనకైతే కరెక్ట్ గా సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేను ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక స్క్వైర్ షేప్ వచ్చేలాగా అయితే రెడీ చేసుకుంటున్నాను. దీని పేరు కోకోనట్ బర్ఫీ అని కూడా చెప్పచ్చు. చాలా క్విక్ గా అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నేను గార్నిషింగ్ కి జీడిపప్పులను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా గార్నిషింగ్ చేసుకునేసిన తర్వాత దీన్ని మనం 1 hour పాటు అయితే పక్కన పెట్టేసేయాలండి. ఏం కదిలించకూడదు. ఇలా 1 hour అయిన తర్వాత అయితే మనం వీటిని పీసెస్ గా అయితే కట్ చేసుకోవాలి.
అంతే అండి, చాలా సింపుల్ గా కోకోనట్ బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది. ఈ 2 డెజర్ట్ రెసిపీస్ అనేది మీకు చాలా బాగా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఇందులో ఏ డెజర్ట్ రెసిపీ బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చెప్పండి. మీ ఇంట్లో కూడా కోకోనట్ ఎప్పుడైనా మిగిలిపోతే వేస్ట్ గా పడేయకుండా ఇలాగైతే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి 2. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.